పొలిటికల్ డ్రామా పాలిటిక్స్ గా ఉన్నటువంటి వ్యక్తుల గురించి అన్ని పక్క పెడితే అసలు మీ పర్సనల్ లైఫ్ లో మీ ఫ్యామిలీ గురించి కానీ మీ పర్సనల్ సంబంధించిన అంటే మీ ఫ్రెండ్స్ గురించి కానీ మీ మీదనే మీకు వ్యతిరేకత చూపించడం గల కారణం ఏంటి? అసలు మీ ఎక్కడ చెడింది మీకు వాళ్ళకి? ఫ్రెండ్స్ పరంగా అంటే మనీ అన్న మెయిన్. అంటే వాళ్ళు ఎట్లుంటుండే అంటే హాస్టల్లో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళకు మనీ బాగుంటుండే. ఫాదర్ మదర్కి తెలియకుండా డబ్బులు ఇవ్వడం, మదర్ ఫాదర్ డబ్బులు ఇచ్చారు. నాకు అట్లా ఏమి ఉండకపోయేది. సో వాళ్ళు నచ్చిన డ్రెస్సింగ్ స్టైల్ కానీ కొత్త డ్రెస్సులు అట్లా కొంచెం నన్ను అప్పటి నుంచి కొంచెం చీప్గానే చూస్తుండే. నేనున్న నా ఫ్రెండ్ సర్కిల్లో కొంతమంది, అందరు కాదు, కొంతమంది ఇంకా డ్రెస్సింగ్ స్టైల్ అంటే మనమేమో ఒక డ్రెస్ ఉంటే 1 year అంతా అట్లా కొంచెం గడిపి అప్పుడు చాలా పూర్ మేము. ఇప్పుడు ఇక ఇప్పుడు ఏం రిచ్ ఉన్నామన్నా కనిపిస్తుంది కదా, ఏం రిచ్ ఉన్నాము. ఇక అప్పుడు ఇంకా పూర్. ఇప్పుడు అంటే కొంచెం నచ్చినాయి ప్రమోషన్స్ అనే వేసుకొని కొనుక్కుంటున్నారు. అప్పుడు ఇంకా బట్టలు కొనలేని స్టేజ్ కూడా ఉంటుండే. సో అట్లా కొంచెం చూస్తుండే. ఇక కొంచెం నన్ను సెపరేటే చూస్తుండే. సెపరేట్ అంటే ఇది కారణం ఏంటి? అంటే దీంట్లో నా క్యాస్ట్ ఉందా? ఏమో ఉన్నదేమో మరి, నాకు తెలియదు. ఎప్పుడు అనుకోలేదా? ఏమనుకోలేదు. క్యాస్ట్ గురించి అంటే నాకు రీసెంట్ గానే తెలిసింది క్యాస్ట్ ఫీలింగ్స్ చూపిస్తారని. అంతకుముందు తెలియదా? క్యాస్ట్ అనేది ఒకటి ఉంటుంది. రాజకీయాల్లోకి వచ్చాక తెలిసిందా? అంతకుముందు సామాజిక వర్గం ఒకటి ఉంటది, క్యాస్ట్ ని బట్టి కూడా ఓటింగ్ ఉంటది అనేది ఇప్పుడు రీసెంట్ గా తెలుస్తుంది కొంచెం కొంచెం. అంటే మీ ఫ్యామిలీలో ఉన్న వ్యక్తులు మీకు రివర్స్ అవడానికి వ్యతిరేకంగా ఉండడానికి గల కారణం ఏంటి? అంటే ఎలక్షన్లకు ముందా ఇప్పుడా? బిఫోర్. ఇక అంటే మా ఫాదర్ సరిగా ఉండేవాళ్ళు కాదనమాట మాతోనా. అయితే ఎవరన్నా గొడవ అయినప్పుడు వేరే వాళ్ళు ఎవరన్నా ఇట్లా చెప్పడానికి వస్తే వాళ్ళని తిట్టేవాడు మా డాడీ. ఎవరు రావద్దు మా ఇంటికి అట్లా అనడం వల్ల ఏచి మేము మధ్యలో పోయి తిట్లు తినడం ఎందుకు అనేసి అట్లా వాళ్ళు సైడ్ అయిపోయేవాళ్ళు. అంటే ఇంటికి ఎవరు రారు అంటే ఊరికి ఎవరు రారు కదా, గొడవలు అవుతాయి కదన్న ఇంట్లో. ఇప్పుడు మామూలుగా అయినా మా మమ్మీకి సంబంధించిన రిలేషన్స్ వస్తే మస్తు తిట్టేవాడు, ఎవరు రావద్దు మా ఇంటికి అనేసి. అప్పటి నుంచి ఆయన ఎవరు రానిచ్చేవాడు కాదు. ఇంకా మా డాడీ వాళ్ళకి వెళ్ళి ఎవరైనా వచ్చినా గానీ ఇక వస్తే ఓకే ఉంటుండే, ఒక 2-3 days మంచిగా ఉంటుండే, మళ్ళీ గొడవ పెట్టుకుంటుండే. సో అట్లా కొంచెం రిలేషన్షిప్ అనేది మాకు కొంచెం తక్కువ. ఆయన్ని మీరు బాగా చూసుకునే వాళ్ళు కాదు, ఆయన మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది, కొన్ని విషయాలు పక్క పెట్టడం కూడా జరిగింది. సో అంచేతనే మీ మీద వ్యతిరేకత చూపించాడు. అంతకుముందు ఆయన మా అమ్మల్ని దూరం పెట్టి వేరే ఆమెను తీసుకొని పోయిండు కదన్నా. మేమేమైనా తీసుకొని పోమన్నామా? ఆ విషయంలో దూరం పెట్టినామా? తీసుకొని పోవని సపోర్ట్ చేసినామా? ఆయన మాకు పెట్టలేదు. మాకు చదువుకోవడానికి డబ్బులు సరిగ్గా ఇచ్చేవాడు కాదు. కాలేజ్ ఫీజు కానీ అవి కట్టడానికి కూడా మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 షేర్ల నీళ్ళు కూడా తాగించి కరెక్ట్ ఫీజ్ డేట్ వచ్చే వరకు మస్తు గొడవ ఇంట్లో. ఘోరంగా గొడవ పెట్టుకుని మమ్మల్ని కొట్టేవాడు కూడా. నేను చదివిపియను పిల్లలని, నేను చదివిపియను, అది ఇంకా మస్తు ఇష్యూస్ అయినాయి. ఇంకా అన్ని చెప్పుకుంటే మా ఇజ్జత్ మేము తీసుకున్నట్టుంటే. అంటే అంతలాగా మీరు మీ నాన్నగారి గురించి చెప్తున్నారు అంటే ఆయన మీ గురించి ఆలోచించడం, అంటే వాళ్ళ పిల్లలు అంటే మీరు, వాళ్ళ భార్య అంటే మీ అమ్మగారు, మీ గురించి ఆలోచించడం, ఇలా చేయడము, మంచిగా వీళ్ళని బాగా చూసుకోవాలి అన్న ఒక దృక్పథంతో, అంటే ఒక భావంతో ఉండే వ్యక్తిని మీరే అనవసరంగా మాట్లాడడం, అనవసరంగా తిట్టడం, అంటే కొట్టే అంత స్థాయి వరకు కూడా వెళ్ళింది. నిజం వాళ్ళు మమ్మల్ని కొట్టిరు కదన్న. మళ్ళీ ఆయన పైన మర్డర్ అటెంప్ట్ కేసు కూడా ఉంది కదా, కేసు కూడా పెట్టినాం కదా మేము. అంటే కత్తి తీసుకొని రోడ్డు పూర్తి గేది మాట్లాడుకుంటా నరుకుతాను ఎమ్మటి పడితే అది ఓకేనా? మేము కొట్టినామంటే మేము ఒక్కరోజు కూడా ఆయన ఏం కొట్టలేదు. ఏమో ఇక ఇంట్లో ఇష్యూస్ ఉన్నప్పుడు నాకు తెలియదు. నేను హాస్టల్లో ఉన్నప్పుడు కొట్టిరేమో, కొట్టడం అంటే వీళ్ళు ఏం కొట్టలేరు, ఇద్దరు కలిసి కొట్టుకునే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆయనను మేము ఎప్పుడు దూరం పెట్టలేదు. ఆయన దూరం పెట్టండి మమ్మల్ని వేరే ఎఫైర్స్ పెట్టుకొని. మేము ఎప్పుడు కూడా ఏం దూరం పెట్టలేదు. మనుషులు పెట్టి కొట్టించింది కూడా మీరే, దానికి ప్రధానమైన కీలక పాత్ర పోషించింది. ఎవరిని కొట్టినాం? మనుషుల్ని బరిలక్క అంటే శిరీష మా అమ్మాయి ఆ విధంగా చేశారు అని చెప్పేసి తాగిపిస్తే ఏమైనా చెప్తాడు ఆయన. నాకు ఇట్లా అబద్ధాలు మాట్లాడితేనే మండుతో చూడండి, నిజంగా చెప్తున్నా. నాకు అంత చిల్లరేషాలు అస్సలు అవసరం లేదు. మనుషుల్ని పెట్టి కొట్టి నాకేమవసరం? అంత బలిసిందన్న నేను పైసలు ఉన్నదాన్నే. ఇప్పుడు ఒక గుండాలు పెట్టాలని 20 లక్షలు 30 లక్షలు తీసుకుంటారు ఈజీగా, ఇవ్వడంత ఈజీ. అంత బలిసిందని నేను కాదు.
ఆయన కొట్టేయాల్సిన అవసరం కూడా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు మీకు ప్రాబ్లం ఉంటే ఆ సమస్యను వాళ్ళ సమస్యగా భావించి అలాగా చేయడం నాకు అవసరం లేదన్నా. నేను అంత చీప్ క్యారెక్టర్ కాదు. ఒకరు నీకు పైసలు పెట్టి కొట్టించి నన్ను అభిమానించే వాళ్ళు ఫోన్ చేస్తారు నాకు, వాళ్ళని కొట్టు అని ఇంత చెప్పేంత. మా ఫాదర్ విషయంలో నేను ఎండ్లో కూడా ఇన్వాల్వ్ కానన్నా. నేను చెప్తున్నా కదా, అప్పటి నుంచి కూడా నేను ఎండ్లో ఇన్వాల్వ్ కాను. ఆయన కొట్టించే అంత దరిద్రమైన బుద్ధి మాకలేదు. ఆయన మమ్మల్ని మస్తు టార్చర్ చేసిండు. వేరే ఉంచుకున్న వాళ్ళ పిల్లల్ని చదివించడం, వాళ్ళ పిల్లలు ఇంజనీరింగ్ చదివి ఇప్పుడు జాబులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మేము ఓపెన్ డిగ్రీలు చదువుకోనికి కూలి వైపు ఫీజులు కట్టుకున్న రోజులు ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో ఏసీలు, కూలర్లు, ఫ్రిడ్జ్లు, బీరువాలు అన్నిటికని మా ఇంట్లోనేమో తినడానికి గిన్నెలు లేని దిక్కులేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. మరి ఇవన్నీ మాట్లాడరేంది? మనుషులు పెట్టి ఎవడన్నా కొట్టిస్తుంది, కొట్టించిన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చుకో. వాళ్ళు ఎప్పటికైనా బయట లాగుతారు కదా, ఎవరు కొట్టిరు ఏందని. వాళ్ళైతే అంత ఈజీగా ఊకోరు కదా. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నాకు బాగా కోపం వస్తుంది అన్న, ఓపెన్ చెప్తున్నా. నాకు అంత చిల్లరాలు అట్లా అస్సలు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అంతలాగా నిజంగా మీ మీద ప్రేమ చూపించకుండా, ఎవరు చూపించారు ప్రేమ గురించి ఆలోచించకుండా ఉండే వ్యక్తి ఆయన గురించి అన్న. మీరు ఆయన గురించి మాట్లాడడం నాకు ఇంటర్వ్యూ అవసరం లేదు. ఆయన గురించి అసలు మాట్లాడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నా ఫాదర్, అసలు ఫాదర్ లెక్క మమ్మల్ని ఎప్పుడు ట్రీట్ చేయలే. ఒక్కరోజు నా పిల్లలను కూడా మమ్మల్ని ట్రీట్ చేయలే. ఒక్కరోజు ప్రేమగా 5 రూపాయలు చాక్లెట్ ఇప్పించిన రోజులు కూడా లేవు. ఆయన మాకు అసలు ఇష్టమే లేదు. ఫస్ట్ ఓకే ఓకే వదిలేద్దాం, ఇంకా అసలు ఈ మ్యాటర్ అసలు ఆయన గురించి వదిలేద్దాము. ఫాదర్ అంటే ఫాదర్ లెక్క ఉండాలన్నా. ఎంత గడ్డి తినటోడైనా ఒక కూతురు గురించి ఎవరు చెప్తాడు బయట? కసాయాడైనా కనీసం కోసేటప్పుడు కోడైనా నీళ్లు పోస్తాడు ఎవడైనా. వీడు ఈయన నా జీవితం మొత్తం నాశనం చేసిండు. నాకెంత బాధ ఉంటది. ఎవడు చెప్తాడన్న? రేపు నీ కూతురు పుడుతుంది, నీ కూతురు నీకేదో గొడవ, నువ్వు చెప్తావా నీ కూతురు గురించి? ఎంత గలీజోడో చెప్తాడా? ఈయన చెప్పినట్టే మీరు ఆలోచించండి ఎంత గలీజోడో. ఫస్ట్ 1,00,000 రూపాయలు ఇస్తే కకృతి పడే ఒక ఫాదర్ గలీజ్ చెప్పినంటే ఎంత దరిద్రుడో. ఎవరిచ్చారు 1,00,000 రూపాయలు? ఏమో చెప్తురు బయట, ఇట్లా డబ్బులు ఇస్తే చేయించిరని. అంటే నేను ఇవన్నీ అడగడానికి కావాలని అడగట్లేదు. అంటే వెళ్ళాడు, ఇంటర్వ్యూ ఏదో చేశాడు, వచ్చేసాడు అని మమ్మల్ని కూడా అనుకోకూడదు కదా. అంటే వేస్ట్ ఇంటర్వ్యూ అని అనుకోకూడదు కాబట్టి నేను అడుగుతున్నా. కావచ్చు, కానీ ఫాదర్ అనేటోడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా ఉండాలి. మీకు మ్యారేజ్ అయిందో లేదో నాకు తెలియదు. మీ పిల్లల్ని ఎట్లా చూసుకుంటారు? మంచిగా చూసుకుంటారు. మా నాన్న మమ్మల్ని ఎప్పుడు ప్రేమ చూపించలేదు. మాకు ఫాదర్ లవ్ అంటే తెలియదు ఇప్పటి వరకు. మేము ఓనుగా చిన్నప్పటి నుంచి కూలీనాలు చేసుకుని బ్రతికినాం తప్ప ఆయన మాకు ఎప్పుడు ఖర్చు పెట్టలేదు. ఎంతసేపు ఆయన ఉంచుకున్న వాళ్ళకి పెట్టడము, ఈ ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళకి పెట్టడము, వాళ్ళ పిల్లలే నా పిల్లలుగా భావించి వాళ్ళని సాకిండు తప్ప మా పెద్ద తమ్ముని కానీ మా చదువులు అన్ని సగం సగమే అన్న. మీరు ఎంతమంది పిల్లలు? మొత్తం 3. 2 అబ్బాయిలు. మా మమ్మీని కొడితే బ్యాక్ బోన్ ఇరిగిపోయింది అన్న. 1 మంత్ బెడ్ రెస్ట్. సాకు అని చెప్పి ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడు. నువ్వు పోయి షాప్ కాడ అడుగు, ఒక ఆమె తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడా లేదని. ఇవన్నీ మాట్లాడరు. మనుషులను పెట్టి కొట్టించారు. మాకేమవసరం అన్న అన్ని చీప్ వేయనికే. సరే ఓకే, ఇది మీ నాన్నగారి గురించి పక్క పెడదాము. ఒక స్టూడియోలో మీరు ఒక అబ్బాయి మీద రివర్స్ అయ్యి కొట్టారు. ఎందుకు కొట్టారు? మా ఫాదర్ వాళ్ళ బర్లక్క వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్తున్నా, ఆయనతో వీడియో తీయిస్తున్నా. నేను బర్లక్కకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నా, ఆమె బండారా మొత్తం బయట పెడుతున్నా. ఒక సెల్ఫీ వీడియో తీసి అన్ని మీడియా వాళ్ళకి అతను పంపిండు. ఆ వీడియో అంటే చెప్పిన వీడియో కాదు, మా ఫాదర్ తో తీయించిన వీడియో. ఆ వీడియో అన్ని మీడియా వాళ్ళకి. నన్ను ఇష్టపడే మీడియా వాళ్ళు కూడా ఉంటారు కదన్న. ఎంత నెగిటివ్ చేసే వాళ్ళు ఎంత ఉంటారో, పాజిటివ్ చేసే వాళ్ళు కూడా. నెగిటివ్ నుంచి పాజిటివ్ వస్తుంది. అట్లాంటి వాళ్ళు వాళ్ళు కంటిన్యూగా కాల్ చేసి నాకు, శిర్ష ఈ నెంబర్ నుంచి వస్తుంది, ఆ నెంబర్ గురించి మొత్తం డీటెయిల్స్ కనుక్కుంటే ఈ అబ్బాయి, ఈయనకి ఏం అవసరం చెప్పన్న ఇప్పుడు షేర్ చేయడానికి? ఈయన నా పాలోడా, నా కులమోడా, నా ఇంటోడా, లేకపోతే నా అన్ననా, నా తమ్ముడా? ఇప్పుడు అంత అవసరం లేదు కదా. ఇప్పుడు వేరే వాళ్ళ గురించి వీడియోస్ తీసి ఇప్పుడు అంత అవసరం లేదు ఆయనకి. ఇప్పుడుకైనా నేను ఇప్పుడు నీ ముందు కాల్ చేసి వీడియో ఎవరు పెట్టారో వాళ్ళకి పలికిస్తాను నేను మీడియా ఛానళ్ళకి అందరికి. ఈయన పెట్టిండంటవి. ఈయనకి ఎందుకు అంత ఇంట్రెస్ట్? కొట్టిండ్రు అంటారు, అది ఏం తగలలేదు. ఆవేశం భరించలేక బాధతోన ఇట్లా వచ్చింది, జస్ట్ ఇట్లా పోయి ఆగిపోయింది అంతే. చెయ్యి కొట్టాలంటే ఇంకెక్కువ కూడా కొట్టొచ్చు. కేసు జరిగిందండి.
వేరే ఒక యూట్యూబ్ ఛానల్ పైన పెట్టిన కేసు. కావాలని నన్ను టార్గెట్ చేసి ఫేక్ ప్రచారాలు చేసి ఫేక్ వీడియోస్ చేసి నన్ను ఇబ్బంది పెడుతుండు కంటిన్యూగా. ఎలక్షన్ లో మీరు చేసిరు ఓకే, సరే ఎలక్షన్ టైంలో మీరు చేసిరు ఓకే ఒప్పుకున్నా. ఎలక్షన్స్ అయిపోయినాక కూడా వేరే వాళ్ళకి తాగిపిచ్చి వాళ్ళకి మధ్యలో ట్రైనింగ్ లెక్క ఇచ్చి నా గురించి వీడియోలు తిప్పిస్తే నేను ఓర్చలేకపోయినా. నాకు బాధ అనిపించింది, కేసు పెట్టిన. అది క్లోజ్ అయిపోయిందా? క్లోజ్ కాలేదు. క్లోజ్ నేను అంత ఈజీ గానీ వదలను, గట్టిగా పట్టుకున్నా వదలను అస్సలు. నేను అనుభవించిన బాధ వాళ్ళు కూడా అనుభవించాలి కదా, ఖచ్చితంగా అనుభవిస్తారు. అంటే మీరు గతంలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, ఒక ఛానల్ కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. కొన్ని పాయింట్స్ మీరు చెప్పడం జరిగింది, ఒకరి గురించి మీరు చెప్పడం, అది పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు యాక్చువల్ గా. అంటే మీరు ఎవరి గురించి అయితే చెప్పారో అతని పేరు నాకు చెప్పడం ఇష్టం లేదు, నేను అడగడం ఇష్టం లేదు. అది మీకు అర్థమై ఉంటది. ఏమో ఐడియా రావట్లేదు అన్న, అర్థం కాలేదు కదా. అంటే ఒక ఇంటర్వ్యూలో ఆడ ఆల్రెడీ మ్యారేజ్ గురించి మాట్లాడడం ఇవన్నీ జరిగినాయి కదా. సో దాని గురించి మీరు మాట్లాడడం జరిగింది. ఓపెన్ గా అడగాలంటే మీరు ఫస్ట్ మ్యారేజ్ ఆ అబ్బాయి గురించి మీరు చెప్తే అబ్బాయి చాలా సార్లు కాల్ చేసి, ఎవరైతే ఇంటర్వ్యూ చేశారో వాళ్ళకి కాల్ చేసి చాలా సార్లు ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. ఏమని అంటే ఆ వీడియో ఎందుకు మీరు చేశారు, ఏంటి అసలు ఎందుకు తనతో అలా చెప్పించారు, తనే చెప్పిందా అని చెప్పేసి అడగడం జరిగింది. ఏమో మరి నాకు తెలియదు. ఇప్పుడు ఆ టైంలో మీకేమన్నా ఫోన్లు వచ్చినాయా, మీకేమన్నా మాట్లాడడం జరిగింది? ఇప్పుడు ఒక వ్యక్తిని వదిలేసుకొని వచ్చినాక మనం పేరు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే నేను ఇప్పుడు ఏదో అయిపోయింది, ఆయన పేరు కూడా నేను ఎక్కడ వాడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వ్యక్తి ఆయన పేరు గానీ ఆయన ఊరు గానీ నేను చెప్పలేదు. చాలా సార్లు వాళ్ళు గుచ్చి అడగడం వల్ల నేను చెప్పాల్సి వచ్చింది. ఇంకా కొన్ని టాపిక్స్ కూడా అన్న నా హ్యాపీగా నేను ఉంటున్నా, అంతేగాని మీరు వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. కావాలని గుచ్చి ఇంటర్వ్యూలో కూర్చున్నా నేను ఇబ్బంది పెట్టి కూడా చెప్పించిన రోజులు ఉన్నాయి. కావాలని కంటెంట్ కావాలి చెప్పారు, సతాయిస్తురు కెమెరా ముందు, నాకు కోపం తెప్పిస్తురు బాగా. నేను అక్కడికి చెప్పిన ఈ టాపిక్స్ అడగకండి. ఇప్పుడు ఒక వ్యక్తిని ఇప్పుడు ఎవరైనా కానీ ఇబ్బంది పెట్టాల్సిన వదిలేసుకొని వచ్చేసిన నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటే నేను హ్యాపీగా ఉన్నా. ఎవరి గురించి అవసరం లేదు కానీ నేను మర్చిపోయినా, నా గతాన్నంతా మర్చిపోయినా. నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నా. గుచ్చి వాళ్ళ కంటెంట్ కోసం నన్ను ఇబ్బంది పెడుతురు, ఏందో వాళ్ళ చాలా టార్చర్ లెక్క చేస్తురు. సో నేను చెప్పకంటే కూడా దానిపైన మళ్ళీ దాన్ని కట్ చేసి షార్ట్స్ పెట్టడం, ఆ విధంగా టార్చర్ చేస్తురు. ఇంకా ఏమనుకుంటున్నా అంటే నెక్స్ట్ లాస్ట్ మీ ఇంటర్వ్యూనే, ఇంకా నేను ఇంటర్వ్యూస్ ఇవ్వను, ఫిక్స్ అయిపోయినాం.